ఈ కొండల మధ్యలో ఉండే ఒక అందమైన గిరిజన గ్రామాన్ని అయితే చూసారు కదండి. ఇది అందంగా ఇక్కడ ఉండే కష్టాలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఈ గ్రామానికి అయితే గుడ్డగుమ్మి అనే పేరు అయితే ఉంది. ఈ గ్రామంలో కనీస కరెంటు సౌకర్యం అయితే లేదు. రోడ్డు సౌకర్యం లేకపోయినా మనకు కరెంటు సౌకర్యం ఉంటే బాగుండి అనిపించింది మాకైతే. ఇక్కడైతే నైట్ పూట కొన్ని విషపు పాములు అయితే తిరుగుతున్నాయండి, కట్ల పాములు. అండ్ చాలా డేంజర్ అట. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఆవిడ అత్తగారు అయితే పాము కరవడం వల్ల ఒక 3 సంవత్సరాల క్రితం అయితే చనిపోయారంట. ఈ పాము అయితే చూడండి, ఇదే పాము నాకు అంత ఐడియా లేదు. ఇది 3వ సారి నాకు ఇలాంటిది కనిపించడం. మనం వెళ్ళాల్సిన దారి అయితే ఇదేనండి, కనిపిస్తుంది కదా, మొత్తం అంతా రాళ్ళు. ఇటువైపు అయితే మనకు ఎటువంటి బండి సౌకర్యం లాంటిది అలాంటిది అయితే మనం ఊహించకూడదు. అండ్ కొండలు చూడండి ఎంత పెద్దవో. మేము కొండలు సమానంగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. చాలా లోయలు ఎక్కుకుంటూ పైకి వచ్చాం. లాస్ట్ ఇల్లుకి అయితే వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లాస్ట్ ఇల్లు. ఆ పైన అయితే ఒక 3 ఇల్లులు అయితే ఉన్నాయి. ఇది ఒక ఇల్లు అయితే ఉంది ఇక్కడ. అండి అందరికి నమస్తే, వెల్కమ్ టు ట్రైబల్ సీతారామం. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక మారుమూలన కొండల ప్రాంతాల్లో ఉండే ఒక గిరిజన గ్రామాన్ని అయితే చూపిద్దామని మేమైతే ఇటువైపుగా వస్తున్నా. చుట్టుపక్కల అంతా దట్టమైన అడవి అండి. చుట్టూ చూపిస్తాను, మీరే చూడండి ఎలా ఉందో. మేముండే ప్రదేశం చూడండి, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద రాళ్లతో అయితే ఉంది. అటుపక్క అయితే పెద్ద వాగైతే ఉందండి, చాలా పెద్దది అన్నమాట. ప్రెసెంట్ మేము ఉండే ఇదిగోండి ప్లేస్ అయితే ఇది. ఇక్కడైతే కాసేపు ఆగాము, చాలా దూరము ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. చూడండి ఇలా వెళ్తుంటే మనకు ఇదేదో వింత పాము లాంటిది, కానీ పాము కాదా మనకి తెలియదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ పాము అయితే చూడండి, ఇదే పాము నాకు అంత ఐడియా లేదు. ఇది 3వ సారి నాకు ఇలాంటిది కనిపించడం, కానీ చాలా చక్కగా అయితే ఉన్నది. కాకపోతే దాన్ని వదిలేసి మనం వీడియో తీసుకెళ్తాం. చూసారు కదండి, ఇదంతా పెద్ద అడవి. ఈ అడవి మార్గాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది గిరిజనులు అయితే ఈ కొండ పైన నివసిస్తున్నారని మాకైతే తెలిసిందండి. అక్కడ ఉండే ఇళ్ళలను అయితే మీకు చూపిద్దామని మేమైతే వెళ్తున్నాం. అక్కడ ఉండే ప్రదేశం ఎలా ఉంటుందో చూద్దామని, మీకు చూపిద్దామని మేమైతే ఈ దారంట నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది చాలా పెద్ద అడవి. వెళ్ళే కొద్ది ఇంకా చాలా చక్కగా ఉంటదేమో ప్లేస్లు అయితే చూద్దాం. చూసి మీకైతే వీడియో ద్వారా మేము చూపిస్తాం. మేమైతే వెళ్ళబోయే గిరిజన గ్రామం అయితే అక్కడ ఉందండి, మీకైతే మేము చూపిస్తాము. అదిగోండి అక్కడ మనకు ఒక 2 పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదండి. ఆ ప్రదేశానికి అయితే మనం చేరుకోవాలి. అక్కడైతే ఆ గిరిజన గ్రామం అయితే ఉంది. మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇది ఒక అడవి మామిడి చెట్టు అండి, కనిపిస్తుంది కదా. దాని పక్కన వెళ్ళి మనకైతే ఇలా దారి అయితే ఉంది. మనం వెళ్ళాల్సిన ప్రదేశం చాలా దూరం. ఇప్పటికీ మేము చాలా దూరం నడిచాం. ఇంకా అక్కడ కనిపించే చెట్ల దగ్గరికి అయితే చేరుకోవాలి. ఇప్పుడు మనం ఆ వాగు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇలా నడుచుకుంటూ ఈ వాగు దాటిన తర్వాత ఆ గ్రామం కనిపిస్తుందేమో. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మాత్రం చాలా నచ్చింది ప్రదేశం అయితే. ఈ పక్కన వాగు అయితే ఉంది. చూడండి ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అయితే ఉంది. మేమైతే ఒక ట్రైబల్ విలేజ్ ని చూపిద్దామని వెళ్తున్నాం కదండి. అండ్ ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా, అలాగే ఒక ఎంజాయ్మెంట్ కోసం అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఒక మినీ స్విమ్మింగ్ పూల్ లాంటిది కూడా ఉంది, కనిపిస్తుంది కదా. అక్కడ నుంచి మనకు వెళ్ళాల్సిన దారి అయితే ఇదేనండి, కనిపిస్తుంది కదా, మొత్తం అంతా రాళ్ళు. ఇటువైపు అయితే మనకు ఎటువంటి బండి సౌకర్యం లాంటిది అలాంటిది అయితే మనం ఊహించకూడదు. మనం ఎంత దూరం నడాలో అంత దూరం నడాలి. ఇక్కడ ఈ దారి చాలా డెడ్లీగా ఉంది కదండి చూడ్డానికి మాత్రం. ఇలాంటి ప్రదేశాల్లో బతకడం అంటే చాలా గ్రేట్. చూడండి మేము నడిచి వచ్చే దారి ఎలాగుందో, చిన్న గోకరాలతో ఇలా దారి అయితే ఉంది. చుట్టూరా పెద్ద అడవి, అలా మధ్యలో వాగు. చాలా ప్లేస్లు అంతా డెడ్లీగా భయపెడుతున్నాయి.
కాకపోతే మనం ఇలా నడుచుకునే ఉన్నాం. ఇప్పుడే మేము మలుపు తిరిగి ఈ దారంట వెళ్తున్నామండి. ఇంకా చాలా దూరం ఉందనుకుంటా. చాలా హైట్ లోకి చేరుకున్నామండి. ఆ కొండలు అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మా సీత అయితే అలసిపోయింది ఫుల్గా. కొండ ఎక్కి చక్కగా కూర్చొని అయితే ఉంది. చూడండి మేమైతే వీడియో కోసం వెళ్తున్నాం కదండి. వీడియో కోసం అయితే చాలా కష్టపడతాము. ఎందుకంటే ఒక బెస్ట్ వీడియో ఇవ్వాలని మేమైతే చాలా దూరం ట్రావెల్ చేసుకుంటాం. ఇలాంటి గిరిజన ప్రాంతాలని వీడియో ద్వారా మేము చూపించాలనుకుంటాం. అందువలన మేమైతే ఇలాంటి సాహసాలు అయితే చేస్తుంటాం. కొండలు చూడండి ఇద్దరికి ఎలా పడ్డాయో. మేము మాతో పాటు మంచినీళ్ళు కూడా తెచ్చుకున్నాం తాగడానికి. అండ్ ఇది ఇటు పక్క పెద్ద లోయ లాగా ఉంది కదండి. లోయ అండి పట్టం అంతా కిందకి వెళ్ళిపోతాం. ఇది దారి ఇలా నడుస్తున్నాం. అండ్ వీడియోలు ఇంత కష్టపడి తీస్తూ ఉంటాం. అండ్ మన వీడియో మాత్రం ఒక లైక్ కొట్టరు, ఒక సబ్స్క్రైబర్ కూడా రారు. అండ్ వీలుంటే ట్రై చేయండి ఒక సబ్స్క్రైబ్ కొట్టడానికి అయితే. అండ్ మనం వీడియో అయితే కొనసాగిద్దాం పదండి. చాలా దూరం నడాలి ఇంకా. చూడండి ఇంకా ఎక్కుతున్న కొద్ది ఇంకా ఊరైతే రావట్లేదు. చాలా కష్టపడుతున్నాం. ఇంకా దారి క్రిటికల్గా అయితే ఉంది. నడుస్తూనే ఉన్నా. చాలా పెద్ద మార్పు అయితే చేసుకుంది. మేము ఆ గిరిజన గ్రామం కోసం వీడియో తీద్దామని వెళ్తున్నాం కదా. దారి అయితే ఎలా ఉందో. చాలా దూరం నడిచాం ఈ ఒక్క వీడియో కోసం అని. మేము ఒక 5 కిలోమీటర్లు అడవంటే ట్రెక్కింగ్ చేసుకొని వచ్చుంటా. ఇంకా ఉంది, ఇంకా నడుస్తూనే ఉన్నాం. చూడండి ఎలా ఉందో. అండ్ కొండలు చూడండి ఎంత పెద్దవో. కొండలు సమానంగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. చాలా లోయలు ఎక్కుకుంటూ పైకి వచ్చాం. ఫైనల్గా అయితే మేమైతే ఊరికి వచ్చాం అనుకుంటానండి. ఇవ్వండి దారి చిన్న చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా మనకు. అక్కడ నుంచి ఆ పెద్ద చెట్టు అయితే కనిపించింది. ఇది ఈ ఊరైతే మేమైతే ఈ చేరుకున్నామండి. ఊరికే చేరుకున్నామండి. దాదాపుగా ఒక 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము. చాలా ప్రకృతి అందాలు అయితే చూపించాం కదండి. ఇక్కడ ఉండే ఇల్లుల్ని అండ్ ఇక్కడ ఉండే ప్రజలను కూడా మీకు అయితే చూపిస్తా. అండ్ చూడండి వాళ్ళైతే పనులు చేసుకుంటున్నారు. మీకు చూపిస్తా చూడండి. మనమైతే పైకి వచ్చాం కదండి. తొలకరి వర్షాలు పడతాయి కదా, ఆ వర్షాల ఆధారంగా ఇక్కడైతే పంట పండిస్తారు. అదంతా దుక్కు దున్నేసి ఇదంతా నీట్ గా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా ఉంది మొత్తం అంతా. ఇదంతా పంట పొలాలు అవుతాయి. ఇంకొక నెలలోనే అక్కడ ఒక ఇల్లు అయితే ఉంది. అలాగే మనకు ఇక్కడ ఒక 3 ఇల్లులు అయితే ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఆ ఇల్లుల్ని మీకు చూపిస్తాము. చుట్టూరా కొండ ప్రాంతం. వాళ్ళలో అక్కడైతే మనకు వచ్చి ఇల్లులను అయితే చూపిస్తారన్నారు. చూద్దాం ఎలా ఉన్నాయి ఇల్లులు అయితే. చూడండి ఇల్లు అయితే ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నాయో. అంతా రాతి కోట. అండ్ ఇక్కడ మనకు రేకుల ఇల్లులు అయితే ఉన్నాయండి. ఈ రేకుల్ని కొండల మధ్యలో ఎలా తెచ్చుకున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నాను. చుట్టూరా కొండలు ఎంతో కష్టపడితే కానీ ఆ రేకులు అయితే రావు. ఎంత కష్టపడ్డారో మీ ఊహలకే వదిలేస్తున్నా. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఇల్లులను అయితే చూద్దామండి. ఇదిగండి ఇది కనిపిస్తుంది కదా, ఇది వంటగది అండి. లోనకి వెళ్దాం పదండి. చిన్నగా బాగుంది ఈ వంట పాక. లోనకి అయితే వెళ్దాం. చాలా కిందకి వంగని వెళ్ళాలి. ఇక్కడ మనకు కరెంటు సదుపాయం అయితే ఉండదు. మనమైతే ఇక్కడ ఉండే వంటపాక దగ్గర అయితే వచ్చామండి. లోపలైతే ఇలా అయితే ఉంది. చూడండి ఇది పొయ్యి కనిపిస్తుంది కదా. ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి చేసుకున్నారు అనుకుంటా. ఇలా కనిపిస్తుంది. దూర ఇక్కడ మంచినీటిని అయితే ఉంచుకున్నారు. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు అయితే చూడండి ఎలా స్టోర్ చేశారు. ఉల్లిపాయల వల్ల ఇక్కడ కనిపించేది విత్తనాలు ఉన్నాయి. మిగతా ఇళ్ళని అయితే చూద్దాం పదండి.
కలిపేసి చూడండి ఇక్కడ ఈ 2 ఇల్లులు అయితే ఉన్నాయి కదండి. అందులో ఒక ఇంటికి అయితే తాళం వేస్తుంది. మనం అయితే ఇంట్లోనికి అయితే వెళ్దాం. ఇదిగండి ఇంట్లోనికి అయితే వచ్చా, రేకుల ఇల్లు. అండ్ ఇది ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టపడి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉండే రేకుల్ని, ఈ సిమెంట్ మెటీరియల్ని తేయడానికి చాలా కష్టపడాలి. అప్పుడు కానీ ఈ కొండల మధ్యలో అయితే ఇలాంటి మంచి ఇల్లుని అయితే కట్టుకోలేము. అండ్ లోన చూపిస్తా చూడండి, మీరే కనిపిస్తున్నాయి కదా, ఇవి చీపుర్లు అండి. మనకు పశువుల మల విసర్జనలు చేస్తాయి కదండి, వాటిని తుడ్డం కోసం అయితే వాడతారు ఈ చీపుర్ని. ఈ కొండ చీపురు కనిపిస్తుంది కదా, ఈ ఇంటిని తుడ్డానికి అయితే వాడుతుంటారు. అలాగే ఇది ఆవులకు దుక్కుతున్నప్పుడు ఇతరులంటే తాడునైతే వాడతారు. ఇదంతా అడ్డనార కనిపిస్తుంది కదా, ఈ అడ్డనార చాలా వరకు మా గిరిజన ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ మూలన అయితే కొన్ని ఉన్నాయి, ఏవో చూద్దాం. ఇవి తాడులేనండి. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు చేపలు పట్టడానికి గాలాలు చేసుకున్నారంట. ఇలాంటిది అల్లుకొని ఇటువంటి ధాన్యాన్ని అయితే స్టోర్ చేసుకున్నారు. ధాన్యం అయితే చాలా బాగున్నాయి, చూడండి ఎలా ఉన్నాయో ధాన్యం అయితే. దీనిపైన అయితే మనకు చూడండి ధాన్యము కిందనైతే ఉన్నాయి, పైన చింతపండు అయితే ఉన్నది. చింతపండుని పిక్కలు తీసి ఇలా ఉంచుకున్నారండి. మా గిరిజనులు వాడే గొడ్డళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వాడి పెద్ద పెద్ద చెట్లను కొడుతూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ మనకు ఈ బొబ్బర్లు అలసందలు అయితే ఎండబెట్టి ఉంచుకున్నారండి, విత్తనాలు నాడుతారేమో. ఇవన్నీ ఒక మూట అలసందలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఉంచుకొని పప్పు దినుసు చేసుకొని వండుకొని తింటూ ఉంటారు. మా గిరిజనులు సొంతంగా తయారు చేసుకున్న కత్తులు, గొడ్డలు అండి. ఇలా కనిపిస్తాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. అలాగే కొన్ని తయారు చేసుకున్నారు. ఆ ఇల్లు దాటుకొని ఇక్కడికైతే వచ్చామండి. ఇది కొంచెం పెద్ద వంటపాక అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఆ వంటపాక లోనకైతే వెళ్దాం మనం. ఇదిగోండి ఇది కొంచెం పెద్ద వంటపాక. వీడియో తీయడానికి ఈ ఊరిని చూపిద్దాం అనుకుని వచ్చాం కదండి. చాలా వరకు మేమైతే అలసిపోయి ఉన్నాము. అందువల్ల అయితే మా పరిస్థితి అర్థం చేసుకొని ఇక్కడైతే మాకు అంబలిని అయితే ఇచ్చారు, మేము తాగుతున్నాం. ఇప్పటి వరకు అయితే కాసేపు కూర్చొని అయితే కొంచెం అంబలి అయితే తాగామండి. ఇప్పుడు మా వెనకాల కనిపించే వంట పాకన అయితే మీకైతే చూపిస్తాం. అండ్ లోన ఎలా ఉందో చూపిస్తాం, చూసి మీరే కామెంట్ చేయండి. అండ్ పదండి, మనం వెళ్ళే దారి వంటగది ఇదేనండి, కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనకు గట్టులాగా అయితే పెట్టుకుంటారు మంచినీళ్ళు ఉంచడానికి, అలాగే వంట సామాన్లు అవి పెట్టుకోవడానికి. ఇది పొయ్యి ఇలా ఉంది. పొయ్యి అయితే ఈ పొయ్యి మీద మనకు ఇటువంటి అటకలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇటువంటి అటకలు ఎందుకు ఎడతారంటే విత్తనాలు ఎండబెట్టడానికైనా, ఏదైనా వేటాడినా మాస ఎండబెట్టుకోవడానికైనా ఇటువంటి అటకలు అయితే తయారు చేసుకొని ఇలా ఎడతారు. ఇవన్నీ చాటలు, చాలా వరకు ఇవి ఉపయోగపడతాయి ధాన్యాలు పెరిగేటప్పుడు అయితే. ఇది చూడండి చాలా బాగుంది. లోన మాత్రం చిన్న గుడిసెలా కనిపిస్తున్న వంటగది అయితే. గిన్నెలు చూడండి ఎంత నీట్ గా పేర్చుకొని ఉన్నారు. ఉల్లిపాయలు, టమాటాలు అయితే కిందన బోన్ వేసుకొని ఇలా చేసుకొని ఉన్నారు. ఈ పొయ్యి పాకన అయితే చూసారు కదండి, గిరిజనులు వాడే వంటగది ఇది ఇలా ఉంది. మనం బయటికి అయితే వెళ్దాం. బయటికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది, ఆ ఇల్లుని అయితే చూపిద్దాం. ఓకేండి, అక్కడ ఇల్లు ఉంది కదా, అదైతే మనం చూపించడానికి అయితే వెళ్దాం. ఇవన్నీ పంట పొలాలు వేసేటప్పుడు అయితే వచ్చుంటే చాలా అందంగా కనిపిస్తుందో, ఇంకా చాలా అద్భుతంగా ఉండును. అండ్ మనం వెళ్దాం రండి అక్కడికి. ఇవంతా దుక్కు దున్నేసి అయితే ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇవన్నీ పంట పొలాలుగా కనిపిస్తాయి మనకు. అప్పుడు వచ్చి మాక్సిమం ట్రై చేస్తా చూపించడానికి మీకోసం. ఇదంతా చూడండి, ఇలాంటి ప్రదేశాల్లో పంట పొలాల మధ్య మనకు ఇల్లులు కనిపిస్తే
ఆ ఫీలే వేరు. అది నేచర్ ఇష్టపడిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. చూడండి, ఇలా అన్ని కిందన పంట పొలాల మధ్యలో ఇల్లులు అయితే ఉన్నాయి. మనం లాస్ట్ ఇల్లుకి అయితే వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లాస్ట్ ఇల్లు. ఆ పైన అయితే ఒక 3 ఇల్లులు అయితే ఉన్నాయి. ఇది ఒక ఇల్లు అయితే ఉంది ఇక్కడ. ఈ ఇంటిని అయితే చూద్దాం లోనికి వెళ్ళి ఎలా ఉందో. మనం అయితే ఇంట్లోనికి వచ్చాం కదండి, చూపిస్తా చూడండి. ఇంటి పైన అయితే అటక అయితే ఉన్నది. ఈ అటకలో ఏమేమి స్టోర్ చేశారో ప్రతిదీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మా సీత అయితే అటక మీదకి అయితే ఫస్ట్ గా చేరుకుంటుంది. అండ్ మా గిరిజన ప్రాంతాల్లో రిమోట్ విలేజెస్ లోని ఇటువంటి అటకలు అయితే తయారు చేసుకుంటారు. ఇటువంటి ధాన్యాలైనా సోళ్ళైనా ఇటువంటి ప్రదేశంలో స్టోర్ చేస్తూ ఉంటారు. ముందుగా అయితే మా సీత అయితే పైకి చేరుకుంది. ఇప్పుడు నేను పైకి ఎక్కుతాను. చూడండి, పైకి ఎక్కి మొత్తం అంతా మీకు వివరిస్తాను. నేనైతే ఈ నిచ్చెనను ఉపయోగించుకొని ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాను. పైకి ఎక్కి మీకు ప్రతిదీ చూపిస్తాను. అటక మీద ఏటైతే ఉన్నాయో ధాన్యం అయితే ఎంత సన్నంగా ఉన్నాయంత అంత సన్నంగా ఉన్నాయి. సిల్క్ రైస్ అనుకుంటా ఇదంతా పండిస్తున్నారేమో. మొత్తం అంతా ఇదంతా ధాన్యము. ఈ బుట్టలా కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్దవి. ఇక్కడ కూడా మీకు ధాన్యమే ఉన్నదండి. ఈ ఏమంటారు నాకు కూడా అంత ఐడియా లేదు. బుట్టలు అయితే అంటున్నాను నేను. ఇదంతా కొండ చీపురు. ఇది స్వయంగా పండించుకుంటారు, అమ్ముకుంటారు కూడా కొన్నిసార్లు. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మనకు పెద్ద బుట్ట లాంటిది అయితే ఉన్నది. ఇలాంటి ప్రదేశాల్లో ధాన్యాన్ని అయితే స్టోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపించేవి ఇస్తరాకులండి. ప్రతి వారపు సంతల్లో తీసుకెళ్లి వీటిని అమ్ముతూ ఉంటారు. చూసారు కదండి, ఈ అటక మీద ఎటువంటి సామాన్లు ఉంచారో. ఈ సామాన్లు అయితే చూపించి మేమైతే కిందకు వచ్చాము. అలా ఇంటి నుంచి బయటకు వచ్చాం కదండి. ఇవన్నీ పొలాలు చేసే గట్లు. ఇంకా దున్నలేదు, కొన్ని దున్నారు, కిందనైతే ఉన్నాయి. ఏటనుకున్నారా, ఇవి ఇస్త్రాకులండి. ఇవి ప్రతి వారపు సంతలో మా గిరిజనులు సేకరించి అమ్ముతూ ఉంటారు. ఇది ఇలాంటి ప్రదేశంలో, ఇలాంటి గ్రామంలో ఇప్పుడైతే మనం ఉన్నా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇవన్నీ పంట పొలాలు అయ్యేటప్పుడు వస్తే మాత్రం చాలా చాలా చక్కగా అయితే కనిపిస్తాయి మనకు. ఈ కొండల మధ్యలో ఉండే ఒక అందమైన గిరిజన గ్రామాన్ని అయితే చూసారు కదండి. ఇది అందంగా ఉన్నాయి. ఇక్కడ ఉండే కష్టాలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఈ గ్రామానికి అయితే గుడ్డగుమ్మి అనే పేరు అయితే ఉంది. ఈ గ్రామంలో కనీస కరెంటు సౌకర్యం అయితే లేదు. రోడ్డు సౌకర్యం లేకపోయినా మనకు కరెంటు సౌకర్యం ఉంటే బాగుండు అనిపించింది మాకైతే. ఇక్కడైతే నైట్ పూట కొన్ని విషపు పాములు అయితే తిరుగుతున్నాయండి, కట్ల పాములు. అండ్ చాలా డేంజర్ అట. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఆవిడ అత్తగారు అయితే పాము కరవడం వల్ల ఒక 3 సంవత్సరాల క్రితం అయితే చనిపోయారంట. మాకు తోచినంత వరకు మా పేజ్ తరపు నుంచి అయితే ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటున్నా. అందుకే వీడియో అయితే తీస్తున్నా. వీలైనంత వరకు మీలో ఎవరైనా పెద్ద మనసు చేసుకొని ఒక కనీస సోలార్ సిస్టమ్ని ఈ విలేజ్ కోసం చిన్నగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ వీడియో అయితే చూసారు కదా. వీడియో కనుక నచ్చితే మన ట్రైబుల్ సీతారామాన్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు తోచినంత ఒక సోలార్ సిస్టమ్ గురించి అయితే ఆలోచించండి. లేదంటే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. వీలైనంత వరకు సోలార్ వచ్చేటట్టు అయితే చూద్దాం. ఈ గ్రామంలో ఉండే మా గిరిజనులు గత 30 సంవత్సరాలుగా ఇక్కడైతే జీవనం అయితే చేస్తున్నారండి. అండ్ అప్పటి నుంచి కరెంటు సౌకర్యం అయితే లేదు. రోడ్డు సౌకర్యం అయితే ఎలాగో అవ్వదు, ఎందుకంటే చుట్టూరా పెద్ద పెద్ద కొండలు. కరెంటు సౌకర్యం అయితే అవ్వగలదు ఇప్పుడు వచ్చిన సోలార్ సిస్టమ్ బట్టి. దయచేసి ఎవరైనా పెద్ద మనసు చేసుకుని సోలార్ గురించి అయితే ఆలోచించండి. మాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ రావట్లేదు, లేదంటే మేమే దగ్గరుండి అయితే ఏర్పాటు అయితే చేసేవాళ్ళం. మాకు కొంత దూరంలో అయితే మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే ఉన్నాము. ఒక $40 అయితే ఉన్నాయి. అది ఒక $100 అవుతే మొదటిగా మేమైతే ఈ విలేజ్కి వచ్చి ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. వీడియో నచ్చితే ఒక ఫాలో, ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి, ఒక లైక్ అయితే కొట్టండి.